మొత్తానికి తీవ్ర దుమారం రేపిన అలిపిరిలో ముంతాజ్ హోటల్ వివాదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నిర్ణయంతో సద్దుమణిగింది. ముంతాజ్ హోటల్కి అంతకు ముందున్న వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రిసార్ట్లు, లగ్జరీ విల్లాలు, బార్లు, పార్టీ హాళ్లు మొదలైనవి కట్టడానికి ఇంతకు ముందున ప్రభుత్వం 20 ఎకరాలు కేటాయించిందట. అసలు గోమాంస భక్షకులకి ఈ పవిత్ర ప్రాంతంలో హోటల్ అనుమతి ఇవ్వడం ఏమిటి? రిసార్ట్లు, బార్లు కట్టడానికి అనుమతి ఇవ్వడం ఏమిటి? హిందూ పుణ్యక్షేత్రాలంటే మరీ అంత చులకన ప్రభుత్వాలకి? ఇతర మతస్థులు పోటీలు పడి అక్కడ చర్చులు, మసీదులు నిర్మాణం చేయడం ఏమిటి? ఇదే వారి పవిత్ర స్థలాల్లో హిందువులు జరిపితే ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు హిందూ భక్తులు. హిందూ సంస్థలు, మఠాధిపతులు, స్వామీజులు ఇలా ఎందరో కొన్ని నెలల పాటు గొప్ప ఉద్యమం చేసి తిరుపతిలో ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. వారందరికీ ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది.